సమస్యాపూరణ. నేటి సమస్య: నమ్మిన బిడ్డలన్ తునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే. నమ్మిన బిడ్డలన్ తునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే. నమ్ముకున్న బిడ్డలను చంపి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఒక అమ్మ అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భము: అష్టవసువులు అనేవాళ్ళు 8 మంది. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు. ఈ అష్టవసువులు వశిష్ఠ మహర్షి యొక్క హోమధేనువైన నందినీధేనువును అపహరించారు. కోపించిన ముని వారిని భూలోకంలో పుట్టండి అని శపించినాడు. వారు శరణు వేడగా, మీలో 7 అచిరకాలంలో మరలా దేవలోకానికి చేరగలరు. 8వ వాడైన ప్రభాసుడే ప్రధాన దోషి కావున ఇతడు చిరకాలము అక్కడే ఉండగలడు అని అనుగ్రహించినాడు. ఆ వసువులు గంగానదిని కలుసుకొని, అమ్మా, నీవే మాకు అమ్మవు. మేము పుట్టిన వెంటనే మమ్ము నదిలో పడవేసి మా శాపాన్ని తొలగించు. ఈ ప్రభాసుడు మాత్రం నీ సుపుత్రుడుగా చిరకాలం ఉండగలడు అని వేడుకొన్నారు. అందుకు సమ్మతించిన గంగమ్మ తనకు జన్మించిన బిడ్డలలో 7 మందిని పుట్టగానే నదిలో పడవేసి వారి శాపాన్ని తొలగించగలిగినాను అని నవ్వుకుంటూ ముందుకు సాగిపోయింది అని విశదీకరించే సందర్భం. అమ్మవు గంగా పుట్టగనే ఆపగలో పడవేయుమా మమున్. నెమ్మది ఈ ప్రభాసుడు ఇలా నీకు సుతుండగు అన్న వారలన్ రమ్మని చంపెను ఆ వసూలన్ నదిలో బడవేసి. 7 నమ్మిన బిడ్డలందునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే. అమ్మవు గంగా పుట్టగనే ఆపగలో పడవేయుమా మమున్. నెమ్మదిన్ ఈ ప్రభాసుడిల నీకు సుతుండగు అన్న వారలన్ రమ్మని చంపెను ఆ వసూలన్ నదిలో బడవేసి. 7 నమ్మిన బిడ్డలందునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే. కలము మరియు గళము కోట రాజశేఖర్, పడుగుపాడు, నెల్లూరు.